నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి విజయసాయి రెడ్డి తప్పించుకున్నాడంటే లేదనేటువంటి ఒక ఆన్సర్లు కనిపిస్తుంది. మొత్తానికి పోలీసులు నోటీసులు అయితే వెళ్ళాయి. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి నేను రాజకీయాలకి స్వస్తి చెప్పేశాను, పూర్తిగా నేను వ్యవసాయంకే పరిమితం కాబోతున్నానని చెప్పేసి అన్న తర్వాత కూడా ఇప్పుడు నోటీసులు రావడం చూసాం. సో మొత్తానికి రేపు వెళ్ళి విచారణకైతే ఎదుర్కోవాలి. సో మొత్తానికి దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఫౌల్ గేమ్ అంతా ఆడేసి, ఫౌల్ గేమ్ అంటే తెలుసు కదా, తప్పుడు ఆట ఆడి నేను ఆట మానేశానంటే ఊరుకుంటారండి? ప్యాకాట్లో కూడా, రోడ్డు మీద ఆడుకునే ప్యాకాట్లో కూడా, తిరుగుట్టు మీద ఆడుకునే ప్యాకాట్లో కూడా, రచ్చబండ మీద ఆడుకునే ప్యాకాట్లో కూడా అనాథరైజ్డ్గా అంతర్గతంగా కొన్ని రూల్స్ ఉంటాయి. నువ్వు ఆట కొట్టేసి నేను డబ్బులు జైలు పెట్టి మానేశాను, మా ఇంటికి ఏకత్వం మా ఆవిడని వెళ్ళిపోతే ఊరుకోరు కదా. నువ్వు డబ్బులు దెబ్బేసి వెళ్ళిపోతే కుదరదు ఆడంటారు కదా. అలాగే పోసన్ కృష్ణమురళి కానీ లేకపోతే ఇలా బహిరంగంగా ప్రకటించిన వాళ్ళు వీళ్ళిద్దరు. పోసన్ కృష్ణమురళి ఒకటే రాజకీయాలు వద్దు, నేను అన్నీ మానేశాను, నేను ఇంట్లో కూర్చుంటానని చెప్పేసి అతను అన్నాడు. అలాగన్నా కానీ అతను తీసుకెళ్ళి లోపల పెట్టారు. అతను గతంలో చేసిన తప్పులకి కేసు పెట్టారు. కేసు ప్రకారం చట్టాన్ని తన పని తను చేసుకోమన్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా పెట్టాలనుకుంటే మొదటి రోజు పెట్టేద్దరు. గవర్నమెంట్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అయింది, 15వ తారీఖు పెడతారు. 2 రోజులు గ్యాప్ ఇచ్చుకుని ఆ కొత్త బట్టలు అవి కుట్టించుకుని అవన్నీ చూసుకుని నెత్తి మీద అక్షంతలో పసుపు బట్టలు అన్నీ మార్చుకొని కొత్త బట్టలు వేసుకుని చేద్దరు. అలాగేం చేయలేదు కదా, 7-8 నెలలు అయిపోయింది కదా. విజయసాయి రెడ్డి కూడా అన్నీ మానేశానండి అని చెప్పాడు. మా ఊరుకుంటారా? చేసిన పాపాలు పోతాయా? నువ్వు మానేశానంటే రాజకీయాలు మానేసావు, మరి ఈ నేరాల్లో నువ్వు చేసినవన్నీ ఎక్కడ పోతాయి? కాబట్టి ఆ భూముల విషయంలో నోటీస్ ఇచ్చారంటున్నారు. ఆల్రెడీ నరసరావుపేటలో ఇంకో కేసు నమోదైంది. కోడెల శివప్రసాదరావు గారి మీద ఆ తప్పుడు కేసులో పెట్టించిన దాంట్లో అదొకటి నమోదైంది. ఇంకెన్ని నమోదవుతాయో. ఇప్పుడు వైజాగ్లో గట్ట ఇతను చేసిన దురాఘాతాలు, అరాచకాలు, భూ దోపిడీ, అంతేకాకుండా ఇతను మాట్లాడిన మాటలు, ట్వీట్లు ఇవన్నీ ఇతలకు వస్తాయి. ఇప్పుడు ఒకడు అరెస్ట్ చేయడంటే వాడు చేసిన మాటలన్నీ చూడండి, సినిమా రీల్లాగా రయ్యమని వస్తున్నాయని వస్తున్నాయా? పోసన్ కృష్ణమురళి అరెస్ట్ చేయడంటే అతను ఏం మాట్లాడాడు అన్నీ వచ్చినాయి. రోజా ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న కూడా ఎవరో అరెస్ట్ బోర్గడ్డ అనిల్ వచ్చింది బయటికి. ఒక్కొక్కరు సోమవీర్రాజు ఎమ్మెల్సీ అవగానే అతను ఏం మాట్లాడాడు అని వచ్చేసినాయి. కాబట్టి సోషల్ మీడియా నిక్షిప్తమైపోయి ఉంటాయి. నువ్వు చెరిపేస్తే చెరిగిపోతే చరిత్ర అది. ఇప్పుడు విజయసాయి రెడ్డి డెఫినెట్గా అరెస్ట్ అవుతాడు. అతనికి కూడా పీటీ వారెంట్లతో వెళ్ళాల్సిన, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సిన అవసరం ఏర్పడుద్ది. పర్యటించి తీరాలి, అది చట్టం. వీళ్ళు ఇన్నాళ్ళు వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు చట్టాన్ని తన పని చేయించుకున్నారు వాళ్ళు. ఈసారి చట్టం తన పని తను చేస్తుంది. విజయసాయి రెడ్డి నేను తెల్ల జుట్టు ఉంది టకప్ చేసుకున్నానంటే కుదరదు. నేను అక్కడ రాజ్యసభలో నేను నోటుకొచ్చినట్టు మాట్లాడాను, మోడీ గారు కాళ్ళు పిసికానంటే ఇంకా దొబ్బతో ఏంటండి. ఇప్పుడు నీకు శిక్ష పడినా పడకపోయినా నువ్వు రాష్ట్ర వ్యాప్త పర్యటన అయితే చేయాలి, అంతవరకు గ్యారంటీ. ఇప్పుడు రోజా నెక్స్ట్ ఆడదాం ఆంధ్ర కేసు, అలాగే కాకుండా ఒక అవినీతి కేసు ఒకటి ఉంది, లంచం తీసుకున్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలో నీ టూరిజం డిపార్ట్మెంట్లో నీ టికెట్లు అదో స్కాము. ఋషికొండ, ఇవన్నీ కాకుండా ఇంకా తెలియని బయటికి చాలామందికి గోప్యంగా ఉన్నాయి ఇంకెన్ని కేసులు ఉన్నాయో. కాబట్టి వీళ్ళెవ్వరికీ కూడా తప్పించుకునే అవకాశం ఉండదు. బోర్గడ్డ అనిల్ ఉన్నాడు, అతను బెయిల్ వచ్చింది, అందంగానే వెళ్ళాడు. ఇంటీరియం బెయిల్ వచ్చింది, వాళ్ళ అమ్మకు బాగోలేదని మళ్ళీ వచ్చి మా అమ్మ నేను ఒక్కడే చూసుకోవాలని మళ్ళీ బెయిల్ తెచ్చుకుని పొడిగించుకున్నాడు. ఇవాళ 11వ తారీఖుని ఇవాళ వరకు టైం ఉంది, ఇవాళ అక్కడ అదుపులోకి వెళ్ళిపోవాలి. అది చేయలేదనుకోండి అతనికే నష్టం, అతనికి చాలా ప్రమాదం. ఎందుకంటే ఇటు వద్దురాబాబు అనుకున్నారనుకో, ఇటుతోటి ఆత్మని ఎలా తిరుగుతామంటే ఏదో చేసేసి పారిపోయాడని పరారీలో ఉన్నాడు అంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకు ఇవన్నీ రోజు ఎక్కడ వెళ్తాం, అతనికి జైలుకి కట్టేళ్ళి పరామర్శలు చేస్తాం అనుకుంటే లేపేసి వీళ్ళు ఖాతాలో రాసేస్తాడు. వాళ్ళకి అలవాటైన పని, ఈజీ పని కదా, మనకు అలవాటైన పని కదా, తీసిండ్రా కాబట్టి ఆ మూట ఎత్తి అలవాటైంది అంటారు చూడండి. అలాగా ఇప్పుడు మన ఇంటికి ఎవరో వస్తారో, ఆ చేత్తో మూట తీసి ఆ పక్కన పడారా అంటాం, అలా వీళ్ళు లేపండిరా అని చెప్తాడు యాదాలాపంగానే. కాబట్టి అతను జైలు సేఫ్, జైల్లో ఉండడం సేఫ్. ఇప్పుడు వలంనేని వంశీ ఉన్నాడు, నాకు ఇంకోటి ఎవడో జత కావాలి, నీ జత కావాలంటే నేను లేపెత్తానికి పంపిస్తారు జత ఎవడకుండా వాళ్ళు. అర్థమైందా? గతంలో పరిటాల రవి గారి కేసులో కూడా చూసాం సేమ్ ఇదే ముద్దుసేని విషయంలో ఏమైంది, ఇలాంటి కేసుల్లో ఇంకొకళ్ళు ఎవరిని పెట్టినెవరో పెట్టకూడదు.
ఇప్పుడు మీకు చాలా ప్రమాదం ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళని మిగతా వాళ్ళతో కూడా కలపకూడదండి. మిగతా ఖైదీలతో కలపకూడదు. మిగతా ఖైదీలు రిమాండ్లో ఉన్న వ్యక్తులతో కలిపితే ఏమవుతుందంటే వాళ్ళలో జైల్లో ఇప్పుడు మీకు జైల్లోకి వెళ్ళగానే ఒక రకమైన వాతావరణం వస్తుంది. మీకు ఒక స్వేచ్ఛగా బయట స్వేచ్ఛగా ఉంటారు. సిగరెట్ తాగుతారు, గుట్కా వేసుకుంటారు, మందు తాగుతారు, మంచి భోజనం చేస్తారు, మీకు నచ్చిన బట్టలు కట్టుకుంటారు, ఎలా పడితే అలా ఉంటారు, ఫోన్ మాట్లాడుకుంటారు, టీవీ చూస్తారు, ఇవన్నీ చేస్తారు కదా. జైల్లో గడిగట్టగానే మొత్తం మీ దగ్గర ఉన్న వస్తువులని తనిఖీ చేసి లాగేస్తారు. ఫస్ట్ మీ మొలతాడు కూడా కట్ చేసి తీసేస్తారు. ఎంత మొలతాడుతో ఊరేసేసుకుంటారేమో పీక్ నొక్కే ఏమండి, అది తీసేస్తారు. మీ దగ్గర గాయపరచడానికి అవకాశం ఉన్న ఏ వస్తువు మీ దగ్గర ఉన్నవారు, కన్ను కూడా ఉన్నవారు మీ దగ్గర. మీరు లోపలికి వెళ్ళాలి. 6 గంటలకి పొద్దున్నే ఆ కడకటాలను కొడతారు. బయటకు వచ్చి మీ లెక్క తీసుకుంటే ముంగాళ్ళమే కూర్చోవాలి. అందరితో పాటు చెంబట్టుకెళ్ళి కూర్చుంటారు వాళ్ళలో, అలాగే వరుసగా అందరూ కూర్చోవాలి. వాళ్ళు లెక్కెట్టుకుంటారు. లెక్కెట్టుకుంటారు. రిమాండ్లో ఉన్న వాళ్ళకి పని లేని చెప్పరు. వాళ్ళు ఎవడన్నా బాగా సీనియర్ అయిపోవడం 2 నెలల నుంచి ఉంటున్నాడు అనుకో, ఆడికి చెప్తారు ఆడు కొంచెం సీనియర్ అన్నమాట, ఆడికి కొంచెం అందరికీ అలవాటు అవుతాడు కట్టారా తుడిసేరా కాదు అని చెప్తారు. ఇలా కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఏం పని చెప్పరు. ఆ పేపర్ అది వాడతారు, కావాలంటే చదువుకోవచ్చు. ఒక 10 రూములు కలిపి ఒక టీవీ ఉంటుంది, చూడొచ్చు. కరెక్ట్గా పొద్దున్నే ఒక టీ పోస్తారు, పులిహారో లేకపోతే చిత్రాన్నమో లేకపోతే ఇలాంటిది ఏదో ఒక టిఫిన్ పెడతారు. కరెక్ట్గా 10-10:30 కల్లా భోజనం పెడతారు అండి. మళ్ళీ 3ంటికి టీ ఇచ్చేస్తారు, 2ంటికో, 5ంటికి భోజనం పెడతారు, 6ంటికి మళ్ళీ లాకప్. అంతే. ఇక్కడ ఎక్కడా కూడా మీ ఇష్టమైన ఉంటాం ఉండదు. అప్పుడు మీకు మీ సగం గోరోజునం తగ్గిపోద్ది. మీ స్వేచ్ఛ విలువ ఏంటో మీకు తెలుస్తుంది. ఈ కఠినంగా అమలు చేస్తే డబ్బులు తినేసి కొంతమంది అమలు చేయరు. కొంతమందికి జగన్ ఇలాంటి వాళ్ళకి అందరికీ ఇంటికెళ్ళే గుడి పదిలో ఇంటికంటే జైలు పదిలో ఉంటుంది, బాగుంటుంది. ప్రశాంతం కూడా ఎవడ గోళం ఉండదు. ఆడిడో జగన్ అన్న అంటే ఎవడు రాకుండా రాడు, అంత బాగుంటుంది, బాగుందరో బాగుందనుకుంటారు ఏంటండి. అలాంటివి అప్పుడు అతను నా దిండు పాపం అతను కఠినంగానే ఉంది కారాగారం. వంశీకి ఆ దెమ్మల మీద సిమెంట్ దెమ్మ మీద పడుకోలేకపోతున్నాను. టాయిలెట్లు తలుపులు లేని టాయిలెట్లు, కొండ, బకెట్లు గట్ట ఉండవండి, కొండ ఇస్తారు, మట్టి కొండ. ఇలాంటివన్నీ చూసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. దిండు దుప్పడే ఇమ్మన్నారంట, ఇవ్వచ్చు, తప్పలేదు, పోన్లే, అనారోగ్యం నొప్పి ఉంది కాబట్టి. ఇది సాధారణంగా మనిషి అన్నవాడికి, చీము నెత్తున్నవాడికి నువ్వు తప్పు చేసిన తర్వాత జైల్లోకి వెళ్ళేటప్పటికి పశ్చాత్తాపం వచ్చేస్తుంది. చంద్రబాబు గారు లాగా అకారణంగా పెట్టేస్తే కోపం కసి పెరగాలి. ఆయనలో ఆ కోపం కసి లేదు. లేదంటే వీళ్ళందరూ ఆయన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఫస్ట్ సంతకం ఎక్కడ పెట్టాలంటే వీళ్ళందరికీ ఒక లిస్ట్ వేసేయమని మీలాంటి వాళ్ళు చెప్పి కంప్యూటర్లో లిస్ట్ తీయించేసి మొత్తం అందరినీ వేసిండ్రా అని చెప్పాలి లోపల. తర్వాత మిగతా పరిపాలన చేసుకోవాలి. ఆయన అలాంటి వాడు కాదు. ప్రతీకారం, కక్ష రాజకీయాలు చేయడైనా దాన్ని బంధం చేసుకొని మనకాళ్ళకి తేడా ఉండాలని అనుకుంటాడు ఆయన. దానివల్ల లోకువయ్యాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ కేడర్ కూడా తిడుతున్నారు, ఆయనే తిడుతున్నారు. ఇప్పుడు తప్పాలు చేశారు, చట్టం దాని పందం చేయాలి, కోర్టులు ఆదేశాలు కరెక్ట్గా ఉండాలి, తీర్పులు కరెక్ట్గా ఉండాలి. అవి ఏవి సరిగ్గా లేకపోయినా కానీ చంద్రబాబు గారిని తిడుతున్నారు. వాడికి బెయిల్ వచ్చినా చంద్రబాబు గారిని తిడుతున్నారు. వాళ్ళని అరెస్ట్లో తప్పించుకున్నా చంద్రబాబు గారు తిడుతున్నారు. వాళ్ళు నోటీస్ ఇచ్చి పంపించినా చంద్రబాబు గారిని తిడుతున్నారు. ఇది పెద్ద కుట్ర జరుగుతుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీద కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఏంటంటే ఆ పార్టీని ఎవడు ఏమీ చేయలేకపోతున్నాడు. 42-43 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీని ఎన్ని రకాలుగా దెబ్బతీయాలనుకున్నారు, అన్ని రకాలుగా ట్రై చేశారు. అది ఒకవేళ పడి లేచిన కెరటంలాగా బౌన్స్ బ్యాక్ లాగా వచ్చేస్తుంది. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో, బలంతో పైకి వస్తుంది. ఇక ఇలా ఏ రాజకీయ పార్టీ ఎవడో ఏమీ చేయలేకపోతున్నాడు కాబట్టి ఆ పార్టీలోనే ముసలం పెట్టాలి. శ్రీకృష్ణుడు యాదవ కులంలో ముసలం వచ్చింది కదా, ఎవడు ఏం చేయలేడు. మహావిష్ణువు అవతారం శ్రీకృష్ణుడు, సర్వాంతర్యామి శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఎవడని ఏం చేయగలడు? సకల చరాచర సృష్టిని శాసించి కూడా అతను ఎవడేం చేయలేడు కదా. అతనికి ఎవరి వల్ల అపకారం జరిగింది? చిన్న గడ్డిపోచు వల్ల అపకారం జరిగింది. అలాగే ఈ పార్టీలో కూడా ఎవడు ఏం చేయలేకపోతున్నాడు. అప్పుడు అంతర్గతంగా ఇబ్బంది రావాలి వాళ్ళకి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు ఎప్పుడూ లేదు కదా తెలుగుదేశం పార్టీలో. ఎవడన్నా అరెస్ట్ అయితే సరిగ్గా అరెస్ట్ చేయకపోయినా చంద్రబాబు గారిని తిడుతున్నారు. వాడు ఎవడన్నా పరారీలో ఉన్నా చంద్రబాబు గారిని తిడుతున్నారు. ఎవడన్నా ఒక నియామకం ఎవడో రికమెండేషన్ చేత తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే కూడా చంద్రబాబు గారిని తిడుతున్నారు. వాడు ఎవడికో తెలియదు రికమెండేషన్ చేసినట్టు వాడైతే మూట ఇచ్చేసుకుంటే రికమెండ్ చేస్తాడు పెట్టుకుంటాను.
మనమే చెప్తాం కదా. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాడు ఎవడో కరుడు కట్టిన వైసీపీ వాడు అన్నా నేను దెబ్బ అయిపోయింది తప్పు అయిపోయింది కొంచెం చెప్పన్నా అంటే తిరుపతి దర్శనం లెటర్ రాయించి ఇచ్చేస్తారు కదా మీరు, మీకు తెలుసుంటే ఎవడన్నా. అవునా కదా. అప్పుడు అక్కడ మనకి ఎవడు కనపడతాడో, ఇదిగో వైసీపీ వాడు ఆడికి సాల్వలు గట్ట కప్పుకుని వచ్చేస్తాడు, దండలేసుకుని వచ్చేస్తున్నాడు, టీడీపీ వాళ్ళు అలా చేస్తున్నారు అంటారు. అప్పుడు చంద్రబాబు అన్నది తిడుతున్నారు. ఇది కొత్తగా మొదలైంది. అంటే ఇది ఒక కుట్ర. ఈ పార్టీని మనం ఏమీ చేయలేకపోతున్నాం కాబట్టి వైసీపీ నుంచి కానీ బయట పార్టీల నుంచి కానీ ఇతందా పార్టీలో కూడా కొంతమంది తెలుసో తెలియకో పార్టీకి నష్టం చేస్తున్నారు. అది ఇష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ జరుగుతుంది మూలం, ఇది ఈ రకమైన మన మీద వ్యతిరేకత, ఈ మాటల దాడి ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అనేటువంటిది ఒక్క క్షణం యోచన చేస్తే మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే ఏమైనా చేయగల సమర్థుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు బలం ఉంది. ఇప్పుడు ఆయన ఒంటరేం కాదు. సో చూద్దాం సార్, మొత్తానికి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఒక అంతర్గత యుద్ధం ఏదైతే ఉందో దీనికంటూ పరిష్కారాన్ని మాత్రం కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు చూడాలని చెప్పి ఆశిద్దాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.